హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ అయితే వచ్చేసింది. సమ్మర్తో పాటు ఎండలు కూడా బాగానే ఉన్నాయి. మనకి ఏదైనా చల్లచల్లగా జ్యూస్ తాగాలనిపించిన, ఐస్ క్రీమ్ తినాలనిపించిన, పిల్లలు స్కూల్ నుండి రాగానే వారు కూడా ఏదైనా ఐస్ క్రీమ్ మనకు చేయమని అడిగినప్పుడు మనం ఇంట్లోనే ఉన్న వాటర్ మిలన్ తోటి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయితే ఈ విధంగా చేసుకుందాము. ముందుగా వాటర్ మిలన్ ముక్కల్ని ఫ్రెష్గా కట్ చేసి అందులో ఉన్న గింజలు అయితే తీసేసి మిక్సీలో ముక్కలు వేసినప్పుడు కొద్దిగా బ్లాక్ సాల్ట్, షుగర్ వేసి మిక్స్ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న జ్యూస్ని టీ జాలితోటి ఒక బౌల్లో అయితే వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో ఈక్వల్గా అయితే పోసుకోవాలి. టిష్యూ పేపర్, సిల్వర్ పేపర్ లేకపోయినా పర్లేదు, మన దగ్గర ఉన్న ఏదైనా ఒక కవర్ పైనుండి వేసుకొని రబ్బర్ వేసి ఐస్ క్రీమ్ పుల్లలు అయితే పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మనకు పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళు అడిగినప్పుడు, మనకు తినాలనిపించినప్పుడు ఈ విధంగా మనమైతే ఐస్ క్రీమ్ని అయితే తినేయచ్చు. చాలా పుల్లగా తీయగా భలే వచ్చిందండి. మీరు కూడా మీ పిల్లలకు ఇంట్లో ఎప్పుడు అడుగుతే అప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.